శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 4వ తేదీ జరిగిన రౌడీ షీటర్ లోకేంద్ర హత్య కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రత్న పేర్కొన్నారు. పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. ధర్మవరం పట్టణంలో వ్యక్తిగత ద్వేషాల కారణంగా లోకేంద్ర అనే వ్యక్తిని నిందితుడు బూచిపల్లి బాలకృష్ణ హత్య చేశారన్నారు. బాలకృష్ణతో పాటు సహకరించిన సయ్యద్ ఇలియాజ్ డేరంగుల ఆంజనేయులను అరెస్ట్ చేశామని ఎస్సీ పేర్కొన్నారు. వీరి నుంచి 2 కొడవళ్లు, 3 సెల్ ఫోన్లు, మారుతి సుజుకి కారు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని తెలిపారు. బాలకృష్ణ తండ్రిని గతంలో లోకేంద్ర చంపారని, ఇదే కక్షతో తన సహచరుల సహాయంతో లోకేంద్రను హతమార్చడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. గతంలో కూడా అధిక వడ్డీ వ్యాపారులపై కూడా చర్యలు చేపట్టడం జరిగిందని, దీనిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కూడా ఎక్కడైనా చోటు చేసుకుంటాయని తెలిపిన వెంటనే 100కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని ఎస్పీ తెలిపారు. సాయంత్రం టైంలో రోడ్డు పైన రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి రోడ్డు పైన కారులో వచ్చి బైక్ మీద వెళ్తున్నటువంటి 2 వ్యక్తుల్ని వెనక నుంచి డాష్ ఇచ్చి ఒకడు పడిపోయిన తర్వాత అతన్ని విచక్షణ రహితంగా కత్తులతో వెళ్ళడం అనేది ఇన్సిడెంట్ జరిగింది. అది సీసీ కెమెరాలో కూడా ఫుటేజీలో కూడా రావడం, అది వైరల్ అవ్వడం, ఇలాంటి సంఘటన జరిగిన వెంటనే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ వంటాం ధర్మవరం వెంటనే రష్ అవడం జరిగింది. ఎక్కువని ఎవరైనా చెప్పి ఐడెంటిఫికేషన్ సీసీ ఫుటేజ్ ద్వారా చేయడం జరిగింది. ఈ చనిపోయినటువంటి వ్యక్తి రౌడీ షీటర్. ఇతను 1.5 మంత్స్ క్రితమే జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పటికే ఇతను 2 మర్డర్ కేసుల్లో ఉన్నాడు. కేవలం 15,000 రూపాయల కోసం ఒక ఏజ్డ్ పర్సన్ని ఆటో డ్రైవింగ్ విషయంలో మర్డర్ చేయడం జరిగింది 2 years బ్యాక్. తర్వాత రీసెంట్గా ఒక 6 months లోపల ఒక ఒంటరి మహిళను కూడా మర్డర్ చేయడం జరిగింది ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుని. సో రౌడీ షీట్ ఓపెన్ చేసి వెరిఫికేషన్ కూడా చేస్తున్నాం. ఈ క్రమంలో ఒక 3 రోజుల క్రితం కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడిందని తెలిసింది. ఇతను ఉంటున్నటువంటి ఏరియాలో కొంతమంది ఇతనికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. డబ్బుల గురించి అడగటం జరిగింది. డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళని బెదిరించడం జరిగింది. అలాగే ఆ లొకాలిటీలో నేను గతంలో కూడా మర్డర్ చేశాను, నేను మళ్ళీ కూడా వాళ్ళని ఏమైనా చేయగలనని చెప్పి ఇతను ఒక సవాలు విసటం అనేది మాట్లాడటం జరిగిందని చెప్పి తెలిసింది. అలాగే నా తండ్రిని చంపిన వాడిని వాళ్ళ తండ్రిని చంపాను, ఇతను కూడా చంపగలను, వాళ్ళని కూడా చంపగలను ఇతను మాట్లాడటం జరిగింది. దీనిపైన ఆ కుటుంబ సభ్యులకు తెలిసి ఎవరైతే గతంలో మర్డర్ చేయబడ్డాడో ఆయన కొడుకు బాలకృష్ణారెడ్డి, తర్వాత అతని ఫ్రెండ్స్ సయ్యద్ ఇలియాజ్, డేరంగుల ఆంజనేయులు అనే వాళ్ళని తీసుకొని ఒక ప్లాన్ ప్రకారమే ఇతన్ని వెంటాడి కత్తులు కూడా ధర్మవరంలో మార్కెట్లో కొన్నామని చెప్పారు. వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తం ప్లాన్ చేసుకుని ఇతను ఆగడాలు ఎక్కువైపోతుంది అని చెప్పి ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తి పేరు లోకేంద్ర, రౌడీ షీటర్. ఇతనికి ఎటువంటి వృత్తి లేదు. కొంతకాలం ఆటో డ్రైవర్గా పనిచేసి తర్వాత నుండి వేగమాడిగా తిరుగుతుంది. సో ఈ క్రమంలో పబ్లిక్కి చెప్పేటువంటి సందేశం ఏంటంటే, ఇలాంటి రౌడీ షీటర్స్ గురించి ఆల్రెడీ కౌన్సిలింగ్ ప్రతి వారం కూడా సండే చేస్తున్నాం. అయినప్పటికీ వాళ్ళు ఆగడాలు కానీ వాళ్ళు ఏమైనా మిస్బిహేవ్ కానీ అలాంటిది ఉంటే ఖచ్చితంగా 100కి 112కి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కానీ చట్టాలు తమ చేతుల్లోకి తీసుకొని విధంగా నడి రోడ్డు పైన నరకటం అనేది సంచలనం కలిగించింది. అలాంటి విషయాల్లో పార్టిసిపేట్ చేయొద్దని చెప్పి పబ్లిక్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఆవేశాన్ని కూడా అదుపులో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ అతనిపైన రౌడీ షీటర్ ఉంది కాబట్టి మళ్ళీ ఇలాంటి బెదిరింపులు అలాంటివి కంప్లైంట్ ఇస్తే ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్, పీడీ యాక్ట్ అలాంటి వాటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో రౌడీ షీటర్స్ అందరికీ కౌన్సిలింగ్ చేయడంతో పాటు ఫర్దర్ యాక్షన్ కూడా మేము ప్రిఫర్ చేయడానికి డిసైడ్ చేశాము. ఇప్పటికే ఈ మనీ లెండర్స్ విషయంలో స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. వారిపైన కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేసి రీసెంట్గా అరెస్టులు కూడా చేస్తున్నాం. ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.